ఇంకో అంశం చూడొచ్చు. మెగాతో సీఎం చీకటి ఒప్పందం. సుంకిశాలపై విజిలెన్స్ రిపోర్ట్ను బయటపెట్టకపోవడానికి కారణం ఇదే. నిర్మాణం లోపం బయటపడిందేమోనని సర్కార్ భయం. నివేదికకు దేశ రక్షణలో ఆమ్, ముడిపెట్టడం విడ్డూరం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయినటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాం. సో ఏదైతే మెగా కంపెనీతో చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ క్రిట్ ప్రోకో జరిగింది, కేటీఆర్ విషయంలో కాదు, క్రిట్ ప్రోకో జరిగింది మెగా కంపెనీతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జరిగిందంటూ కూడా మొన్న కేటీఆర్ మాట్లాడినటువంటి అంశాన్ని కూడా చూస్తాను. సో సుంకిశాలకు సంబంధించి దాదాపు భారీ కుంభకోణం జరిగింది. ఇందులో బయట పెట్టకుండా దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మంత్రుల నుంచి ముఖ్యమంత్రి వరకు అంటూ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, కొంతమంది ప్రతిపక్ష నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. సో అందుకే మెగాతో సీఎం చీకటి ఒప్పందం అని చూస్తా ఉన్నాము. సో సింకిశాల గోప్యం ఎలా అంటూ వాళ్ళ ఇక్కడ క్లియర్ కట్గా క్రిట్ ప్రోకో అని చెప్పి మొన్నటి వరకు ఒక అంశం మనం చూసినాం. సో అది ఎక్కడో కాదు, ఇక్కడ మెగా కంపెనీకి మధ్య ఏదైతే ముఖ్యమంత్రి మధ్య జరిగినటువంటి అది అని చెప్పి కూడా మరి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి అంశాన్ని చూస్తాను. సో మరి ఇంత క్లియర్ కట్గా చీకటి ఒప్పందాలు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేస్తూ ఉంటే ఇక మిగతా మంత్రుల పరిస్థితి ఏంది, ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? వాళ్ళ మెగా కంపెనీతోని క్లియర్ కట్గా స్కామ్ జరిగింది అంటూ కొన్ని వాస్తవాలు బయటపడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెగా సంస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ అని దుమ్మెత్తిపోసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించిండు. సో మెగాను తన జేబు సంస్థగా మార్చుకొని ఢిల్లీ పెద్దల ధనదాహాన్ని తీర్చేందుకు పావుగా వాడుకుంటున్నాడంటూ బ్లాక్ లిస్టులో పెట్టాల్సిన మెగా సంస్థకు మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీకి 4,350 కోట్లు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని కేక్ కోసినట్టు చెరిసగం పంచిపెట్టుకొని భారీ కుంభకోణానికి దారితీశారంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా ఒక అంశం చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి బక్కా జడ్సన్ కూడా మొన్న కాంగ్రెస్ బహిష్కరణ నేత బక్కా జడ్సన్ కూడా కొన్ని ఆరోపణలు చేసినటువంటి అంశాన్ని చూస్తాను. సో 4,350 కోట్లు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కి కేకు పంచుకున్నట్టుగా ఇద్దరు పంచుకున్నారంటూ కూడా ఇటు ఒక మంత్రి, ఇటు ముఖ్యమంత్రి, అటు ఆ సంస్థలకు సంబంధించినటువంటి యాజమాన్యాలతోని ఇక్కడ క్రిట్ ప్రోకో జరిగింది, ఇక్కడ అవినీతి జరిగింది. మీరు అన్నట్టు 55 కోట్లు మన కేటీఆర్ విషయంలోనే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఈ ఫార్ములా రేస్లో పెట్టినటువంటి ఏదైతే డబ్బు ఉందో దాని మీదనే ఎంత పెద్ద ప్రాపగండ మోపిరో, మరి ఇవాళ 4,350 కోట్లు లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఇక్కడ క్రిట్ ప్రోకో జరిగిందన్నట్టు కూడా క్లియర్ కట్గా వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా చీకటి ఒప్పందాలు కూడా జరిగాయంటూ కూడా కొన్ని గుసగుసలు కూడా వినిపిస్తున్న పరిస్థితి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఎవరు అవినీతికి పాల్పడ్డారు, ఎవరు ఇవాళ మనీ లాండరింగ్ చేస్తూ ఉన్నారు అనేది క్లియర్ కట్గా బయటపడుతున్న పరిస్థితి. దీన్ని వదిలిపెట్టాము, బయట పెడతామంటూ కూడా కేటీఆర్ కూడా ఫైర్ అయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. సో క్లియర్ కట్గా భారీ అవినీతి జరిగింది, కుంభకోణం జరిగింది. ఇవాళ చీకటి ఒప్పందాలు ఏంటో, వాళ్ళ ముఖ్యమంత్రి పనితనం ఏందో, మంత్రుల పనితనం ఏందో, వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ఒప్పందాల గురించి ఖచ్చితంగా బయటపడాల్సినటువంటి సందర్భం కూడా వస్తుంది అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నటువంటి అంశం చూస్తూ ఉన్నాము. ఇక్కడ